ఒక వ్యక్తి చేతికి తడి పెయింట్ అంటుకుంది. అతను దాన్ని షూ పక్కన తుడిచాడు. అలా అడిడాస్ క్లాసిక్ లోగో పుట్టింది. అడిడాస్ ప్రస్థానం ఒక చాలా చిన్న ఫ్యాక్టరీలో మొదలైంది. అక్కడ కేవలం ఇద్దరే ఉండేవారు, తమ్ముడు ఆది మరియు అన్నయ్య రూడి. ఆది తన శక్తి అంతా బూట్లు బాగు చేయడంలో, వాటిని అప్గ్రేడ్ చేయడంలోనే పెట్టేవాడు. ప్రతి అప్గ్రేడ్ తర్వాత అతను స్వయంగా 10 కిలోమీటర్లు పరిగెత్తి వాటిని పరీక్షించేవాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు తన బూట్లు వేసుకుని ఛాంపియన్లుగా నిలవాలన్నది అప్పటి కల. మరోవైపు రూడి అసలైన బిజినెస్ జీనియస్. PR అయినా అమ్మకాలైనా చాలా సులభంగా చేసేవాడు. కొద్ది రోజుల్లోనే అతను 200 జతల బూట్లు అమ్మేశారు. ఆ తర్వాత రూడి కార్మికులను నియమించుకున్నాడు. కొత్త యంత్రాలు కొని భారీ ఎత్తున ఉత్పత్తి మొదలుపెట్టాడు. కానీ ఆదికి ఇంకా సంతృప్తి కలగలేదు. సోల్ సరిగ్గా లేదనిపించింది. అందుకే మళ్లీ అప్గ్రేడ్ మొదలుపెట్టాడు. ఇందుకోసం తన అన్నయ్య కారు టైర్లను కూడా పీకి వాటిని బూట్ల కోసం ఉపయోగించాడు. కానీ ఈ అప్గ్రేడ్ తర్వాత చాలా బూట్లు వెనక్కి వచ్చేశాయి. బూట్లు త్వరగా పాడైపోతున్నాయని కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో రూడీకి కోపం కట్టలు తెంచుకుంది. కస్టమర్ల అవసరాలు అర్థం చేసుకోకుండా కేవలం డిజైన్ల మీద పడ్డావని ఆదిపై మండిపడ్డాడు. ఆది అయిష్టంగానే ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. వ్యాపారం పెరిగే కొద్దీ వారి బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. జర్మనీలోని దాదాపు క్రీడాకారులందరూ వారి బూట్లే వాడటం మొదలుపెట్టారు. ఏడాదికి 2 లక్షల జతల అమ్మకాలు దాటాయి. ఆ ప్రాంతంలోనే అతిపెద్ద కంపెనీగా ఎదిగింది. కానీ ఇదే సమయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ దగ్గర పడుతున్నాయి. ఏ క్రీడాకారులను స్పాన్సర్ చేయాలనే విషయంపై ఇద్దరూ చర్చించుకోసాగారు. ఇక్కడే పెద్ద వివాదం చెలరేగింది. నాజీలను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం జర్మన్ ఆటగాళ్లకే బూట్లు ఇవ్వాలని రూడి భావించాడు. దానివల్ల ప్రభుత్వ మద్దతు దొరుకుతుందని అతని ఆలోచన. కానీ ఆదికి జాతీయతతో సంబంధం లేదు. నల్లజాతివాడైనా జర్మన్ కాకపోయినా కేవలం అత్యుత్తమ ఆటగాడికే తన బూట్లు ఇవ్వాలనుకున్నాడు. వాదనలో రూడి ఆదిని మొండివాడన్నాడు. కంపెనీ మనుగడ గురించి పట్టించుకోకుండా కేవలం పీరు సంపాదించాలనుకుంటున్నాడని ఆరోపించాడు. కానీ ఆది తన నమ్మకంపై నిలబడ్డాడు. ఎందుకంటే అదే అతని కల. ఆది ఒలింపిక్ స్టేడియంకి వెళ్లి నల్లజాతి అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ కు ఆ బూట్లు వేసుకుని చూడమని ఇచ్చాడు. వేసుకోగానే ఓవెన్స్ కు అవి బాగా నచ్చాయి. వాటిని పోటీలో వాడాలని ఆది కోరుకుంటున్నాడని తెలిసి అతను ఇంకా ఉత్సాహపడ్డాడు. చివరగా ఓవెన్స్ ఆ బూట్లనే ధరించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. అలా ఆది ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.